ఈ వీడియోలో మనం అల్కేన్స్ చూద్దాం. ప్రిపరేషన్ ఆఫ్ అల్కేన్స్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాం, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో అల్కేన్స్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ దట్ కంటైన్ అట్లీస్ట్ వన్ కార్బన్ కార్బన్ డబల్ బాండ్ అంటే అల్కేన్స్ వెయిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సి డబల్ బాండ్ సిని అల్కిన్ అంటాం. అట్లీస్ట్ వన్ డబల్ బాండ్ అన్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబల్ బాండ్ CH2. సో మనం ప్రోపేన్. సో మనం దీన్ని అల్కిన్ అంటాం. అట్లీస్ట్ వన్ డబల్ బాండ్, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ డబల్ బాండ్ ఉంది. సో మనకు ఇది అల్కిన్స్ అంటాం. అట్లీస్ట్ వన్ డబల్ బాండ్ అయినా ఉండాలి. సో జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n. అల్కిన్స్ ఆర్ మోర్ రియాక్టివ్ దాన్ అల్కెన్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ పై బాండ్ అనమాట. పై బాండ్ ఉన్నందుకు ఇది మోర్ రియాక్టివ్. సో ప్రిపరేషన్ ఆఫ్ అల్కిన్స్. డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే డిహైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. డిహైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. H2Oని రిమూవ్ చేస్తాం, దాన్ని మనం డిహైడ్రేషన్ అంటాం. So alcohol is heated in the presence of sulfuric acid and water molecule is removed and alkane is formed. సో మనకు ఇది ప్రొపెనాల్, ఇది అక్కడ OH ఆల్కహాల్ గ్రూప్ ఉంది. సో మనకు ఏమవుతుంది, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెసెన్స్లో మనకు ప్రోపేన్ వాటర్ మాలిక్యూల్ అనేది రిలీజ్ అయ్యి ప్రోపేన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకు ఏం లేదు, ఇది ప్రొపెనాల్ కదా, H2SO4 ప్రెసెన్స్లో మనకు H2O దీన్ని రిమూవ్ చేసేయాలి. సో CH3 CH డబల్ బాండ్ CH2 ప్లస్ H2O వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిపోయింది. సో మనకు అల్కిన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి డిహైడ్రో హాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్. ఇట్ ఈస్ ద రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ హాలోజన్ ఆటమ్. అంటే డిహైడ్రో హాలోజినేషన్ అంటే డి అంటే రిమూవ్, హైడ్రోజన్ రిమూవ్ చేయాలి, తర్వాత వచ్చేసి హాలోజన్ని రిమూవ్ చేయాలి. Alkyl halides on heating with alcoholic potash eliminate one molecule of halogen acid to form alkenes. This is the example of beta elimination reaction. ఇది beta elimination reaction యొక్క ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2-chlorobutane తీసుకుందాం. దీంట్లో మనకు ఒక మేజర్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఒక మైనర్ ప్రోడక్ట్ అనే ఫామ్ అవుతుంది. దీంట్లో మనం మేజర్ అని ఎలా గుర్తుపట్టాలి, మైనర్ అని ఎలా గుర్తుపెట్టాలంటే ఇక్కడ మనకు అల్కీన్ ఉంది. సో మనకు ఇక్కడ డబల్ బాండ్ ఉన్న కార్బన్ని పట్టుకోండి. ఇది పట్టుకుంటే మనం దీని రెండు సైడ్లో మనకు CH3 గ్రూప్స్ ఉన్నాయి, 2 సబ్స్టిట్యూంట్ ఉన్నాయి, 2 కార్బన్ ఆటమ్స్, H3 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో మనకు ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ డబల్ బాండ్ పట్టుకుంటే మనకు CH2 ఒకటే ఉంది. సో మనకు ఇది మోర్ సబ్స్టిట్యూటెడ్ అవుతుంది అప్పుడు. సో ఇది మనకు లెస్ సబ్స్టిట్యూటెడ్. ఇక్కడ CH2 గ్రూప్ ఒకటే ఉంది, ఇక్కడ మనకు CH3 రెండు ఉన్నాయి. సో మనం దాన్ని ఇప్పుడు మేజర్ ప్రోడక్ట్ అని అంటాం. సో ఈ రియాక్షన్ ఎలా జరిగిందంటే రాస్తాను. మనం 2-chlorobutane. సో మనకు CH2ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. CH3ని CH2 ఇక్కడ రాసుకున్నా, ఒక హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం. సో మనకు ఎలిమినేషన్ అంటే తీసేయడానికి ఈజీగా ఉంటుంది, రియాక్షన్కి ఈజీగా ఉంటుందని ఇలా రాసుకున్నా. సో మనకు ఇప్పుడు ఈ HClని రిమూవ్ చేస్తే మనకు ఏం ఫామ్ అవుతుంది, CH3 CH డబల్ బాండ్ CH3 CH2H అంటే అది CH3 ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ క్లోరిన్ని ఈ హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే మనకు డబల్ బాండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో CH3 CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. అర్థమైందా? మనకు ఇక్కడ ఏముంటుంది, CH2 ఫామ్ అవుతుంది ఇదే విధంగా. సో మనకు ఇప్పుడు మేజర్ ప్రోడక్ట్ అనేది దీన్ని అల్కిన్ని పట్టుకొని ఇక్కడ మనకు సబ్స్టిట్యూయెంట్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, CH3 ఇక్కడ ఉంది. అదే ఇక్కడ పట్టుకున్నాం అనుకో, సబ్స్టిట్యూయెంట్స్ వచ్చి ఒకటే ఉంది, మనకు CH2 ఒకటే ఉంది. సో మనం దీన్ని మేజర్ అని అంటాం, దీన్ని మైనర్ అని అంటాం. సెడ్జేఫ్ రూల్ నెక్స్ట్ అప్లై అవుతుంది, అది ఇప్పుడు చూద్దాం. సెడ్జేఫ్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్సేఫ్ రూల్స్. ఇప్పుడే చెప్తున్నా, సెడ్జేఫ్ రూల్ అనేది ఎగ్జామ్లో పక్కా వస్తుంది. ఓకే, సెడ్జేఫ్ రూల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్సేఫ్ రూల్. In the elimination reaction, when the alkyl halide or alcohol group have 2 beta carbon, then more than one alkene product is formed. అంటే ఇప్పుడు బీటా కార్బన్ అంటే ఏంటిది ఈసారి అనొచ్చు కొంతమంది. సో అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, బీటా కార్బన్ అంటే ఏంటి.
బీటా కార్బన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. OH అనేది మనకు FG ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ ఏదైతే కార్బన్కి అటాచ్ అవుతుందో దాన్ని మనం ఆల్ఫా కార్బన్ అని అంటాం. ఓకే, తర్వాత బీటా అని అంటాం. మనకు ఇక్కడ ఇంకొక బీటా ఉంది, ఇంకొక బీటా ఉంది. సో మనకు 2 బీటా కార్బన్స్ ఉన్నాయి. సో ఇది ఆల్ఫా గ్రూప్ డైరెక్ట్ అటాచ్ అయి ఉన్న కార్బన్స్ అని ఉన్నాయి, 2 ఉన్నాయి ఆల్ఫా గ్రూప్కి. సో మనకు 2 బీటా కార్బన్స్ అనేవి వస్తాయి. సో మనకు బీటా ఎలిమినేషన్ రియాక్షన్ ఇలా జరుగుతుంది. ఇన్ ద ఎలిమినేషన్ రియాక్షన్ వెన్ ద alkyl halide or alcohol have 2 beta carbon then more than one alkene product is formed. అంటే మనకి ఇప్పుడు 2 బీటా కార్బన్స్ ఉన్నాయి కదా, మోర్ దెన్ 2 బీటా కార్బన్ దెన్ మోర్ దెన్ వన్ alkene product is formed. అది మనం ఇప్పుడు దీన్ని ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్, ఇది బీటా కార్బన్. సో మనకు 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. CH2 నేను ఇలా రాసుకున్నా, CH3 నేను ఇలా రాసుకున్నా. సో మనకు 2 ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. 2 ప్రొడక్ట్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి? ఫస్ట్ వచ్చేసి మనం దీన్ని తీసేస్తాం. ఓకే, CH3 CH డబల్ బాండ్ CH2. ఓకే, ఇది ఫామ్ అవుతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ దీన్ని మనం OHని EHని తీసేస్తాం. ఓకే, మనకేమో ఫామ్ అవుతుంది CH3 CH సింగిల్ బాండ్ CH డబల్ బాండ్ CH2. మనం అకార్డింగ్ టు సెట్జెఫ్ రూల్ మనం ఇక్కడ అల్కిన్ని పట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక అల్కిన్ని పట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో మేజర్ మైనర్ని ఎలా ఫైండ్ చేయాలి? మనం ఫస్ట్ వచ్చేసి ఈ అల్కిన్ని పట్టుకున్న తర్వాత దీని పక్కన సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని ఉన్నాయో అవి చూడాలి. సో మనకు ఇక్కడ అల్కిన్ ఉంది, డబల్ బాండ్ C ఉంది. దీన్ని మనం అల్కిన్ అంటాం. అల్కిన్ పక్కన మనకు ఎన్ని ఉన్నాయి? 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో మనకు ఇంకొచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకు అల్కిన్ని డబల్ బాండ్ని పట్టుకున్నాం. సో మనకు ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో మనకు ఇక్కడ ఒక సబ్స్టిట్యూయెంట్ ఉంది. సో జెడ్సెఫ్ రూల్ ఏమంటాడంటే మోర్ సబ్స్టిట్యూయెంట్ అల్కిన్ ఈస్ మేజర్ ప్రోడక్ట్ అండ్ లెస్ సబ్స్టిట్యూయెంట్ అల్కిన్ ఈస్ మైనర్ ప్రోడక్ట్ అంటాడు. మనకు ఇక్కడ మోర్ సబ్స్టిట్యూయెంట్ అల్కిన్ ఏది? ఇది. సో మనకు దీన్ని మనం మేజర్ ప్రోడక్ట్ అని అంటాం, లెస్ సబ్స్టిట్యూటెడ్ని మనం మైనర్ ప్రోడక్ట్ అని అంటాం. ఇది జెడ్సెఫ్ రూల్. సో now Sedgwick rule states that if more than one alkene product is formed as a result of elimination reaction, then highly substituted alkene will be major product of the reaction. ఇక్కడ మనకు మేజర్ ప్రోడక్ట్ ఇది, మైనర్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఎగ్జాంపుల్. ఓకే, సిస్ alkenes partial catalytic hydrogenation. Alkyne in the presence of dihydrogen and catalyst pellurized charcoal cis alkenes gives cis alkene. సో మనకు ఇక్కడ ఏముందంటే సిస్ అంటే సేమ్ సైడ్ అన్నమాట. మనకు గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఒక ఆటమ్ అనేది సేమ్ సైడ్ అటాచ్ అయితే దాన్ని మనం సిస్ ఆల్కిన్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది కదా, దీన్ని మనం ఎలా రాసుకుందాం? CH2 ఇది కాదురా, CC రాసుకుందాం. మనకు ఇక్కడ CH రాసుకుందాం. ఇక్కడ మనకు ఎన్ని 2 బాండ్స్ ఫామ్ అయినాయి, ఇంకా 2 బాండ్స్ ఫామ్ అవ్వాలి. సో మనకు ఇలా రాసుకొని CH3 ఓకే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ సేమ్ ఆటమ్స్ 2 ఉన్నాయి, 2 ఆటమ్స్ సేమ్ ఉన్నాయి ఇవి రెండు. దీన్ని మనం సిస్ ఆల్కిన్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి, దీన్ని మనం సిస్ ఆల్కిన్ అని అంటాం. ఓకే, alkyne in the presence of dihydrogen and catalyst pellurized charcoal gives cis alkene. ఇక్కడ ఏం లేదు రియాక్షన్. CH3 C ట్రిపుల్ బాండ్ CH3 ప్లస్ H2 ఉంది. పెల్లడైజ్డ్ చార్కోల్లో మనకు H2 ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ ఒక హైడ్రోజన్ యాడ్ చేస్తుంది. ఎలా యాడ్ చేస్తుంది? సిస్ ఆల్కిన్ ఫామ్ అవుతుంది. మనకు సిస్ అంటే మీ గ్రూప్ ఆఫ్ సేమ్ ఆటమ్స్ మనకు సేమ్ సైడ్ అటాచ్ అవ్వాలి. సో C డబల్ బాండ్ CH3 H సిస్ ఆల్కిన్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ట్రాన్స్ ఆల్కిన్. సిస్ అంటే సేమ్ సైడ్, ట్రాన్స్ అంటే ఆపోజిట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ సైడ్ అంటే CC.
CH3 ఇక్కడ ఉంటుంది, CH3 ఇక్కడ ఉంటుంది, H ఇక్కడ ఉంటుంది, H ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని ట్రాన్స్ అని అంటాం. Alkynes on reduction with sodium in liquid ammonia forms trans alkane. CH3 ఉంది కదా మనకు, ఇక్కడ H2 ఉంటుంది. సో H2 మనకు ట్రాన్స్ ఆల్కిన్ అనేది ఇస్తుంది. ఏం లేదు, H2 అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి ఏం లేదురా, సేమ్ రియాక్షన్ C ట్రిపుల్ బాండ్ CH3 ప్లస్ H2. సో ఈ బాండ్ బ్రేక్ అవుతుంది. బాండ్ బ్రేక్ అయ్యి మనకు CH3 C డబల్ బాండ్ CH3 H ట్రాన్స్ ఆల్కిన్ అనేది ఫామ్ అయిపోయింది.